హాయ్ వ్యూయర్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. ప్రజెంట్ మనతో పాటు పొలిటికల్ అనలిస్ట్ మురళీ శర్మ గారు ఉన్నారు. వారితో ఒకసారి మాట్లాడదాం. సార్ నమస్కారం. సార్ నమస్కారం అండి. సార్ వైఎస్ ఫ్యామిలీ నుండి మూడో తరం ఇప్పుడు రాజకీయ ఎంట్రీకి రంగం సిద్ధమైపోయినట్టుగా వార్తలు అయితే వస్తున్నాయి. అది ఎవరో కాదు, జగన్మోహన్ రెడ్డి గారి పెద్ద కుమార్తె ఇప్పుడు ఆ పొలిటికల్ ఎంట్రీ ఇస్తున్నట్టుగా కొన్ని కథనాలు అయితే రాబోతున్నాయి. అంటే ఆల్రెడీ షర్మిల గారి కుమార్ రాజారెడ్డి గారు పొలిటికల్ ఎంట్రీ ఇస్తారని చెప్పేసి షర్మిల గారు అనౌన్స్ చేశారు. సో ఆ తరుణంలో ఇప్పుడు ఇటుపక్క జగన్మోహన్ రెడ్డి గారు కూడా వాళ్ళ పెద్ద కుమార్తెని రాజకీయాల్లోకి తీసుకొచ్చే ప్రయత్నాలు చేస్తున్నారని తెలుస్తుంది. మరి వచ్చే ఛాన్సెస్ ఏమన్నా కనిపిస్తున్నాయా? ఈ వార్తల్లో మరి నిజం ఎంత ఉంది? మరి వస్తే ఏ విధంగా ఉంటుంది అంటారు? జగన్మోహన్ రెడ్డి గారి కుమార్తె రాజకీయాల్లో వస్తారా? ఈ విషయం కూడా ఎంతో వైరల్ అవుతున్నది. ఈ విషయం గురించి చెప్పాలంటే అంతకుముందు ఒక ప్రముఖ వ్యక్తి చెప్పిన ఒక మాట చెప్తాను. రాజకీయ రంగాలు కానీ లేకపోతే పెద్ద పెద్ద వ్యాపార సంస్థలు రన్ చేయడం కానీ కొన్ని ఎలా ఉంటాయంటే పులి మీద స్వారీ చేయడం లాంటివి అని కూడా చెప్తుంటారు సామెత. కొంతమంది ఏంటంటే పులి మీద కూడా స్వారీ చేస్తుంటారు. వాళ్ళ పులి మీద కూర్చున్నంతసేపే అది జాగ్రత్తగా ఉంటుంది. పులి మీద నుంచి కిందకు దిగి విడిగా వెళ్ళిపోయారు అనుకోండి, ఆ పులే వాళ్ళని తినేస్తుంది. అంత ప్రమాదకరమైనవి, భయంకరమైనటువంటివి రాజకీయాలు. ఈ రాచరికం అంటే కూడా రక్తసిక్తమైనటువంటి రక్తపు కూడు అని కొంతమంది ప్రముఖ కవులు కూడా చెప్పారు. అంత శక్తివంతమైనవి ఈ యొక్క రాజకీయాలు. మరి ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు కుమార్తె రాజకీయాల్లోకి వస్తారా అంటే తప్పనిసరిగా వచ్చి తీరాలి. జగన్మోహన్ రెడ్డి గారి కుమార్తె ఆమె హర్షారెడ్డి, వర్షారెడ్డి ఇద్దరున్నారు. ఇద్దరు కూడా చాలా తెలివైన వాళ్ళు. విదేశాల్లో కూడా ఉన్నత విద్య చదివారు. పెద్దమ్మాయి MBA చేసింది, లండన్లో ఉంటున్నది. రెండో అమ్మాయి కూడా అంతా ఉన్నత విద్య చేశారు. వాస్తవానికి రీసెంట్గా ఏమన్నారంటే తెలుగుదేశం పార్టీ కూటమి గెలిచింది కాబట్టి ఈ యొక్క హర్షారెడ్డి, వర్షారెడ్డికి ఇద్దరికి కూడా లండన్లో సొంత ఇల్లు కట్టించేశారు ఆల్రెడీ. వీళ్ళు లండన్లో సెటిల్ అయిపోతారు. జగన్మోహన్ రెడ్డి గారు ఒకసారి ఎలక్షన్ ఓడిపోయిన తర్వాత మొదట్లో లండన్ పర్యటనకి వెళ్ళాడు. అప్పుడు చాలా ఊహాగానాలు చెప్పారు. ఎందుకంటే జగన్మోహన్ రెడ్డి గారు లండన్ వెళ్ళిపోతున్నాడు, ఇంకా రావడానికి వాళ్ళు అక్కడ సెటిల్ అయిపోతారు ఆయన. ఎందుకంటే కొంతమంది నాయకులు, కొంతమంది వీళ్ళు వెళ్తుంటారు కదా వ్యాపారస్తులు, దివాలా తీసి ఏదో కుంభకోణాలు అయ్యి లండన్కి వెళ్ళిపోతారు. వెళ్ళిపోయి ఇంకా రారు వెనక్కి, అక్కడే సెటిల్ అయిపోతారు. బతికినంతకాలం అక్కడ ఉంటారు. దీనికి కారణం ఏంటంటే అక్కడ ఒక రూల్ ఉంది లండన్లో. ఎవరైనా సరే కేసులో నిరూపితం అయితేనే వాళ్ళు నేరస్తుల కింద లెక్క, నిరూపితం కానంత వరకు నేరస్తులు కాదు అనేది లండన్ విధానం. అందుకనేది భారతదేశంలో ఏదైనా కేసు ఉందనుకోండి, ఆ కేసు నడుస్తుంటే నేరస్తుడు కాదు కదా, నిరూపితం అయితే నేరస్తుడు. సాక్ష్యాలన్నీ ఉండాలి, మొత్తం చివరి దాకా రావాలి. సాధారణంగా ఇండియాలో న్యాయస్థానాలు అంటే ఏంటో అందరికీ తెలుసు. ఇక్కడ ఎట్లా ఒక 20, 30, 40, 50 ఏళ్ళు నడుస్తుంటాయి కేసులు. అందుకనే చేస్తారు, ఇటువంటి వాళ్ళందరూ పోయి అక్కడ లండన్లో అక్కడ సెటిల్ అయిపోతారు. వాళ్ళని వెనక్కి పంపించరు. కొన్ని దేశాల్లో నేరస్తులు అప్పగింత కేసులు ఇట్లా కొన్ని ఉంటాయి ఒప్పందాలు. లండన్ వాళ్ళ మటుకు ఎవరి మీదైనా కేసు ఉండి వాళ్ళకి ఏదైనా అంటే వాళ్ళ చట్టం ఎలా ఉంటుందంటే వాళ్ళకి ఏదైనా వాళ్ళ హ్యూమన్ రైట్స్కి ఇబ్బంది కలుగుతుంది అనుకుంటే వాళ్ళు లండన్లో స్వేచ్ఛగా ఉండొచ్చు. భారతదేశం కానీ ఏ దేశం అయినా సరే అక్కడ వచ్చి ఉండొచ్చు. అలా వీళ్ళందరూ కూడా వెళ్ళిపోతుంటారు అక్కడికి. చాలా మంది వెళ్ళారు ఇదివరకు, ఇప్పుడు కూడా వెళ్ళారు. విజయమాల్యా గారు ప్రస్తుతం అక్కడే ఉన్నారు లండన్లో. ఇక జగన్మోహన్ రెడ్డి గారు కూడా వెళ్ళిపోతారు. అందుకనే ఆయన సొంత ఇల్లు ఉన్నాయి వాళ్ళకి. లండన్లో సొంత ఇల్లు ఉండాల్సిన అవసరం ఏంటి అనేటువంటి ఆర్గ్యుమెంట్ కూడా నడిచింది. సో వాళ్ళ కూతుర్లా ఇట్లాగా అక్కడే ఉన్నారు కాబట్టి వీళ్ళు కూడా వెళ్ళిపోతారు. ఎందుకు వెళ్ళిపోతారంటే ఇక్కడ కేసులు అవుతున్నాయి. ఆల్రెడీ జగన్మోహన్ రెడ్డి గారి మీద కేసులు ఉన్నాయి. సోనియా గాంధీ గారు పెట్టించిన కేసులు ఉన్నాయి. ఈడీ కేసులు అయితేనేమి, ఇక ఇతర CBI కేసులు అయితే విత్ ప్రూఫ్స్ ఉన్నాయి. ఇప్పుడు ఆయన మోడీ గారికి అనుకూలంగా ఉన్నందువల్ల ఆయన బయట ఉన్నాడు. మోడీ గారికి అనుకూలంగా లేకపోతే జగన్మోహన్ రెడ్డి గారిని లోపల పెట్టేయచ్చు. మళ్ళీ 100% అవకాశం ఉంది. అందుకే ఆయన ఎలా మాట్లాడినప్పటికి కూడా మోడీ గారికి పెట్టినటువంటి ప్రతి బిల్లుకి కూడా జగన్మోహన్ రెడ్డి గారు సపోర్ట్ చేస్తారు. ఎక్కడ ఎంపీ అక్కడ ఓటింగ్ సందర్భంలో లోక్సభలో, రాజ్యసభలో ఏమైనా బిల్లులు పెట్టారు అనుకోండి, మోడీ గారు పెట్టి ప్రతి బిల్లుకి ఆయన సపోర్ట్ చేస్తాడు ఖచ్చితంగా. బయట ఏమైనా మాట్లాడుకొని మీడియా దగ్గర అదంతా అనవసరం. లోక్సభలో, రాజ్యసభలో మటుకు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఖచ్చితంగా కూడా మోడీ గారికి సపోర్ట్ చేస్తుంది.
లేదంటే తటస్థంగానే ఉంటుంది, అదన్నా చేస్తుంది. చేయటం వల్ల ఆయన బయట ఉన్నాడు హ్యాపీగా, లేకపోతే ఈ పాటికి ఆయన అరెస్ట్ చేసే అవకాశం ఉంది. ఏమైనా సరే అది కత్తి పెట్టినట్టే కదా, గొంతు మీద కత్తి లాంటిది అది. ఎప్పుడు చెడితే అప్పుడు ఆయన పాపం ఆయన చాలా గొప్ప అట్లా నేత, అంత ధైర్యంతో ఉన్నాడంటే వేరే వాళ్ళైతే ఉండలేరు అట్లా ఆ పరిస్థితిలో. అయినా ఎలక్షన్లో గెలిచాడు పోయినసారి, తన చాదనేటి విధానాల్లో చేశారు. 40% ఓటు బ్యాంక్ ఉంది జగన్మోహన్ రెడ్డి గారికి. తర్వాత మళ్ళీ ఇప్పుడు లేటెస్ట్గా ఓడిపోయారు, కూటమి ప్రభుత్వం వచ్చింది. వాళ్ళేంది రెడ్ బుక్ పెట్టేసుకొని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో వీళ్ళు అధికార మతంతో కొంతమంది తెలుగుదేశం పార్టీ వాళ్ళు విమర్శించడం, బాలకృష్ణ ఫ్యామిలీని, ఇవాళ లోకేష్ గారి వ్యక్తిగత జీవితాల గురించి కూడా మాట్లాడడం జరిగింది, పర్సనల్గా కూడా మాట్లాడడం జరిగింది. వాటందరినీ కూడా ఒక్కొక్కరిని కూడా రెడ్ బుక్ ద్వారా కొన్ని ప్రూఫ్లు కూడా చూపించేసి, అంటే ఇక్కడ ఎలా ఉంటుందంటే ప్రతి వ్యక్తికి స్ట్రెంగ్స్ వీక్నెసెస్ ఉంటాయి. ఒక కంపెనీకి క్రెడిట్ అండ్ డెబిట్స్ ఇలా ఉన్నట్టే కూడా ప్రతి వ్యక్తికి ప్లస్ పాయింట్ ఉంటాయి, మైనస్ పాయింట్ ఉంటాయి. ప్రతి ఆర్గనైజేషన్కి, కంపెనీకి కొన్ని ప్లస్ పాయింట్ ఉంటాయి, కొన్ని మైనస్ పాయింట్ ఉంటాయి. వీళ్ళు ఏం చేస్తారంటే వీళ్ళకున్న మైనస్ పాయింట్లోనే క్యాచ్ చేస్తారు, చేసి వాటి మీద ప్రూఫ్ సంపాదించేసి వాళ్ళ మీద కేసులు పెట్టచ్చు, వాళ్ళని లోపల పెట్టచ్చు. ఈ అవకాశం ఉంది. రాజకీయంగా చేయదలుచుకుంటే చేయొచ్చు. నిజంగా రాజకీయాల్లో వాళ్ళు తలుచుకుంటే ప్రతి ఎమ్మెల్యేని కూడా లోపల పెట్టచ్చు. ఆ మధ్య ఒక సినిమా వచ్చింది, లీడర్ అని ఒక సినిమా. అందులో ఒక బిల్లు పెడతాడు అతను, పెడితే ఎవరు ఓటేరు ఎమ్మెల్యేలు. ఎందుకంటే ఇప్పుడు మీరు గమనించండి, బయట సిబిఐ ఎంక్వైరీ జరుగుతుంది, లేదా సిఐడి ఎంక్వైరీ జరుగుతుంది, అది కేవలం కొంతమంది నాయకుల మీద జరుగుతుంది కదా, మరి వేరే వాళ్ళందరి మీద జరగట్లేదు. మిగతా ఎమ్మెల్యేలు ఎవరు డబ్బులు సంపాదించట్లేదా? ప్రతి ఎమ్మెల్యే సంపాదిస్తాడు, ప్రతి ఎంపీ చేసే పని అదే, అందరికీ తెలుసు ఆ విషయం. వాళ్ళని కోట్లు ఖర్చు పెట్టుకొని ఎందుకు వెళ్తున్నారు ఒక ఎమ్మెల్యే స్థానానికి, ఒక ఎంపీ స్థానానికి? ఇది వాస్తవం. అన్ని కోట్లు పెట్టుకుని వెళ్ళే వాళ్ళు ఆ రేంజ్లో కూడా సంపాదిస్తారు. మరి డబ్బులు ఎలా వస్తాయి? ఏదో చేస్తేనే కదా డబ్బులు వచ్చేది. ఇక నెక్స్ట్ జగన్మోహన్ రెడ్డి గారిని కూడా వాళ్ళు అనేక చోట్ల అంటున్నారు, మెడికల్ కాలేజీలో 100 కోట్లు కమిషన్ తీసుకున్నారు ఒక కాలేజీ నుంచి, అన్ని కాలేజీలు కొన్ని వందల వేల కోట్లు మళ్ళీ ఈయన చేశారు. ఆల్రెడీ కొంత ఇదివరకు ఉన్నాయి, వైఎస్ రాజశేఖర గారి టైంలో చేసినవి జగన్మోహన్ రెడ్డి గారి మీద కేసులు అవ్వటం అది నిజంగా అన్యాయం. అది అన్యాయం భావించి ఆయన గెలిపించారు క్రితం. మరి ఇప్పుడు చూసినట్లయితే ఈయన్ని కూడా అరెస్ట్ చేసే అవకాశం ఉంది, బ్లాక్మెయిల్ చేసే అవకాశం ఉంది. ఈవెన్ ఆయన మీద కూడా ఆయన చెల్లెలు కూడా, షర్మిల కూడా వచ్చేసింది, ఆమె కూడా ఆస్తుల కోసం. నిజంగా ఇది దురదృష్టకరమైన విషయం. రాజకీయంగా ఎవరు పోరాడట్లేదు, ఏదో వ్యక్తిగత లాభాల కోసము వాళ్ళ మీద పర్సనల్ గొడవలు ఉంటే వాటిని రాజకీయాల్లో తీసుకొచ్చి దూషించడం చేస్తున్నారు. జగన్మోహన్ రెడ్డి గారు ఎలక్షన్లో ఓడిపోయారంటే షర్మిల ఒక కారణం. ఇకపోతే ఆడవాళ్ళు రాజకీయాల్లో రావచ్చా, దీని పరిస్థితి ఏంది అనేటువంటి డిస్కషన్ కూడా నడిస్తే మన దేశంలో ఆహ్వానించారు మొదటి నుంచి కూడా. రాణి రుద్రమదేవి ఉంది, ఆ కాలం నుంచి కూడా ఆడవాళ్ళు రాజ్యాలు వెళ్ళినటువంటి వాళ్ళు ఉన్నారు. మరి సెంట్రల్ గవర్నమెంట్లో చూస్తే ఇందిరాగాంధీ గారు, నెహ్రూ గారి తర్వాత ఇందిరాగాంధీ వచ్చినప్పుడు అందరూ కూడా ఆమె చాలా పిరికిది, ఆమెకి ఏం చేత కాదు అని చెప్పేసి చాలా ఎగతాళి చేసేవాళ్ళండి. అటువంటి ఆమె రాజకీయాల్లో వచ్చి ఎంత ప్రభంజనం సృష్టించింది. భారత రాజకీయాల్లో అనేక మార్చేసింది ఆయన. బ్యాంకులు జాతీయకరణ చేయటం కానీ, కొన్ని రకాలైన పనులు చేయటం, రాజాభరణాలు రద్దు, సెన్సేషన్ ఆమె చేసినది. మామూలు వ్యక్తి చేయలేరు. నెహ్రూ కూడా టచ్ చేయలేని అంశాలు ఇందిరా టచ్ చేసింది. ఒక మాయావతి కానీ ఉత్తరప్రదేశ్లో, ఇట్లా అనేక మంది కూడా వచ్చారు. సింధియా గారు రాజమాత, ఆమె పశ్చిమ బెంగాల్లో దీదీ ఉంది. అందరూ వచ్చారు, రాజకీయాల్లో వచ్చారు, వాళ్ళు కూడా చేస్తున్నారు. రీసెంట్గా కూడా కాంగ్రెస్ పార్టీలో కూడా చూస్తే రాహుల్ గాంధీ గారితో పాటు ప్రియాంక గాంధీ కూడా వచ్చింది. ఎందుకంటే రాహుల్ గాంధీ గారి కంటే కూడా ప్రియాంక గాంధీకి ఆదరణ ఎక్కువ ఉంది అనే విషయం కూడా వాళ్ళ సర్వేలో తెలిసింది. ఆమె కూడా ఒక ఇందిరాగాంధీ లాగా పరిపాలన చేస్తుంది అనే ఉద్దేశం ఉంది. అదే విషయంలో కూడా మన తెలుగు రాజకీయాలు తీసుకుంటే కేసీఆర్ గారు ఏం చేశారు? ఆయన ముఖ్యమంత్రి అవ్వగానే కేసీఆర్ గారు తన కుమారుని తీసుకొచ్చి రాజకీయాలు తీసుకొచ్చేసి హ్యాపీగా కుమారుడు ఉద్యోగం చేసుకునేవాడు. కేసీఆర్ గారు, కవిత గారు అంతకుముందు తెలంగాణ ఉద్యమం జరుగుతున్న సమయంలో కేటీఆర్ గారు హాయిగా ఉద్యోగం చేసుకుంటాడు. కేసీఆర్ గారు ముఖ్యమంత్రి అయ్యారు, కేటీఆర్ గారు రాజకీయాల్లోకి వచ్చారు, కవిత గారిని కూడా తీసుకొచ్చేసారు. ఎంపీ పదవి ఇస్తారు, లేదంటే ఎమ్మెల్యే పదవి ఇస్తారు, లేకపోతే ఎమ్మెల్సీ పదవి ఇస్తారు, ఏదో ఒక పదవి. ఇప్పుడు కూడా కవిత గారు ఎమ్మెల్సీనే.
రాజీనామా చేశారంటారు కానీ రాజీనామా అప్లై అవ్వలా. షీఈ్ స్టిల్ ఎమ్మెల్సీ. మరి ఇటువంటిప్పుడు ఇక మన ఆంధ్ర రాజకీయాల్లోకి వస్తే జగన్మోహన్ రెడ్డి గారు ఆయన కొడుకులు లేకపోయా మరి ఏం చేస్తాడు? కొడుకుంటే కొడుకుని తీసుకొచ్చేవాడు. మరి ఇప్పుడు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తర్వాత ఎవరు, నెక్స్ట్ ఎవరు అనేటువంటి డిస్కషన్ కూడా నడుస్తుంది. ఎందుకంటే తెలుగుదేశం పార్టీలో కూడా ఇదే డిస్కషన్ ఉంది. తెలుగుదేశం పార్టీలో చంద్రబాబు నాయుడు గారి తర్వాత ఎవరు అంటే ఒకప్పుడు జూనియర్ ఎన్టీఆర్ వస్తారేమో పోటీగా అనే ప్రచారం కూడా నడిచింది. ఇప్పుడు లోకేష్ గారికి పోటీగా మళ్ళీ పవన్ కళ్యాణ్ గారు ఉన్నారు అని చెప్పేసి పవన్ కళ్యాణ్ గారిని జాతీయ రాజకీయాల్లో పంపించేస్తున్నారు. త్వరలో ఆయన జాతీయ రాజకీయాల్లో వెళ్ళిపోతారు పవన్ కళ్యాణ్. డిప్యూటీ సీఎం ఉన్నప్పటికీ కూడా భవిష్యత్తులో ఆయన జాతీయ రాజకీయాల్లో డిప్యూటీ ప్రైమ్ మినిస్టర్ లెవెల్కి వెళ్ళిపోవచ్చు. మరి లోకేష్ గారు ఉన్నారు రెడీగా. మరి ఇటెవరు అని చూస్తే ఇక జగన్మోహన్ రెడ్డి గారి కుమార్తెలే ఉన్నారు. షర్మిల గారు ఏం చేశారంటే ఆమె ఎలక్షన్లో ఓడిపోయింది, కానీ ఆమె ఒకటే ఆలోచనతో వైఎస్ రాజశేఖర రెడ్డి గారికి ఉండేటువంటి ఆదరణ వల్లే ఈ ఓట్లనే వస్తున్నాయి జగన్మోహన్ రెడ్డి గారికి అనే విషయం ఆవిడకి అర్థమైంది. దాన్ని తాను కూడా ఉపయోగించుకోవాలని చెప్పేసి తన కుమారుడిని రాజకీయాల్లో తీసుకొద్దాం అనేటువంటి ట్రిక్ కూడా వేసింది. వాళ్ళ కుమారుడు రాజారెడ్డి త్వరలోనే పోటీ చేయబోతున్నాడు. ఇక్కడ ఇదంతా చూస్తే అంటే ఇది ఒక రాజకీయ చదరంగం. ఒకళ్ళు ఒక స్టెప్ వేస్తే దానికి ప్రతిగా మరొకళ్ళు ఒక స్టెప్ వేయాల్సి వస్తుంది. మరి ప్రస్తుతం మనకు జగన్మోహన్ రెడ్డి గారి చూసినట్టయితే జగన్మోహన్ రెడ్డి గారి కుమార్తె కూడా రాజకీయాల్లో రావచ్చు. కేసీఆర్ గారు ఏమైనా జగన్మోహన్ రెడ్డికి సలహా ఇచ్చాడా అనేటువంటిది కూడా ఆలోచన ఉంది. ఎందుకంటే కేసీఆర్ గారు తన కుమార్తెని కవితగాని తీసుకొచ్చారు రాజకీయాల్లోకి. కేసీఆర్ గారి సలహాతోటే జగన్మోహన్ రెడ్డి కూడా తన కుమార్తె రాజకీయాల్లో తెద్దాం అనే ప్లాన్తో ఉన్నట్టు కనిపిస్తుంది. ఆమె హర్షారెడ్డి అని ఉంది, ఆమె ఉన్నత విద్య చదివింది, 2 కుమార్తెలు ఉన్నారు. వాళ్ళు రేపు రాజకీయాల్లో రావచ్చు. జగన్మోహన్ రెడ్డి గారు ఒకవేళ అరెస్ట్ అయినా ఆయనకి ఎటువంటి సమస్య వచ్చినా సరే నెక్స్ట్ ఎవరు అనేటువంటి క్వశ్చన్ మొదటి నుంచి ఉంది. ఇదివరకు జగన్మోహన్ రెడ్డి గారు పాదయాత్ర చేసినప్పుడు, ఆయన అరెస్ట్ అయినప్పుడు, ఆయనకు అడ్డం కలిగినప్పుడు షర్మిల గారు చేయడం జరిగింది. మరి ఇప్పుడు షర్మిల గారికి ఇవ్వడం వీళ్ళకి ఇష్టం లేదు. ఎందుకంటే వారికి ఉన్నటువంటి ఆస్తి గొడవలు అనేవి కూడా ఉన్నాయి. ఈవెన్ షేర్స్ కూడా అలాట్ చేయడానికి కూడా ఇష్టపడలేదు జగన్మోహన్ రెడ్డి గారు. ఆ షేర్స్ ద్వారా వచ్చేటువంటి మనీ కూడా వెనక్కి తీసుకోవడం జరిగింది. మరి వారి తల్లి విజయం ఏమో ఇప్పుడు కూతురు దగ్గర ఉంటుంది. సాధారణంగా తల్లి ఎప్పుడైనా కుమార్తెకి ఎక్కువ సపోర్ట్ చేస్తుంది. కొడుకు కంటే కూడా ఆడవాళ్ళు వాళ్ళకి సపోర్ట్ చేసుకుంటారు. విజయమ్మ జగన్మోహన్ రెడ్డి కంటే కూడా షర్మిలకి ఎక్కువ సపోర్ట్ ఆవిడ దగ్గరే ఉంటుంది. మరి ఈ విషయంలో జగన్మోహన్ రెడ్డి గారు మనస్తాపానికి గురయ్యారు. ఇది ఈ మధ్య స్పష్టంగా కనబడింది. వాళ్ళ తండ్రి కార్యక్రమానికి వెళ్ళినప్పుడు విజయమ్మ క్లియర్గా కనిపిస్తుంది. ఆమె అంతసేపు కూడా షర్మిల దగ్గర తిరుగుతున్నది. షర్మిల దగ్గర ఎక్కువ ఉంది. జగన్మోహన్ రెడ్డి గారి తీవ్రమైన అసంతృప్తి ఉంది ఈ విషయంలో. మరి తల్లి కాబట్టి ఆమె ఇష్టం వచ్చినట్టు ఆమె ఉంటుంది. కూతురు దగ్గర ఉన్నకి ఇష్టపడి కూతురు దగ్గర ఉంటుంది. ఇక్కడ గమనించాల్సిన విషయం ఏంటంటే జగన్మోహన్ రెడ్డి గారి భార్య అయినటువంటి భారతి గారి మటుకు రాజకీయాల్లో ఇంట్రెస్ట్ చూపించట్లేదు. ఎందుకంటే ప్రస్తుతం జగన్మోహన్ రెడ్డి గారి వ్యాపార కార్యక్రమాలు అయితేనేమి, వాళ్ళకి సంబంధించినటువంటి వారికి వ్యక్తిగతంగా వాళ్ళకి సంబంధించినటువంటి అన్ని ఇండస్ట్రీస్ అయితేనేమి అన్నీ కూడా పేపర్ రంగం, పత్రికా రంగం, ఇవన్నీ కూడా మీడియా రంగం అన్నీ కూడా భారతి గారి కంట్రోల్లోనే ఉన్నాయి. ఆవిడే ఇవన్నీ కూడా చాలా సమర్థవంతంగా చేస్తున్నారు. సమర్థవంతమైన మనిషి ఉండాలి అక్కడ, తప్పదు. ఇన్ని వ్యాపారాలు నడపాలంటే సమర్థవంతమైన మనిషి ఉండాలి. మరి అక్కడ భారతి గారు ఉన్నప్పుడు మరి రాజకీయాల్లో రావడం అంటే అది మామూలు విషయం కాదు కదా. రాజకీయాలంటే ఎంతో టైం స్పెండ్ చేయాలి. మరి భారతి గారు వచ్చే పరిస్థితి లేదు. ఇంకా తప్పనిసరిగా ఇంక వేరే ఆప్షన్ లేదు. లేదంటే అంతటితో ఎండ్ అయిపోయినట్టు అయిపోతుంది. ఇక జగన్మోహన్ రెడ్డి గారు అంత ప్రజాదరణ ఉన్నటువంటి 40% ఓటు బ్యాంక్ ఉన్న వ్యక్తి 40% ఓటు బ్యాంక్ తీసుకెళ్ళి ఒత్తి నీడలో పోసినట్టు అయిపోతుంది. ఎందుకంటే ఇప్పుడు కాంగ్రెస్ పార్టీ తరఫున షర్మిల గారు ఉన్నారు. ఆమె తన వారసుని తీసుకొచ్చేస్తే ఇంకా జగన్మోహన్ రెడ్డి గారు తప్పుకుంటే వాళ్ళదే ఒరిజినల్ కాంగ్రెస్ అయిపోతుంది. మరి వీళ్ళు సాధించేటువంటి పనులు ఇదంతా వాళ్ళు వదులుకున్నట్టు అయిపోతుంది కదా. సో తప్పనిసరిగా కూడా వాళ్ళ కుమారుని తీసుకురావాలి. ఇక్కడ వేరే ఆప్షన్ లేదు, తీసుకురావాల్సి ఉంటుంది. ఏదేమైనా హర్షారెడ్డి త్వరలో రాజకీయాల్లో రావాలనే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అభిమానులందరూ కూడా కోరుకుంటున్నారు. నెక్స్ట్ ఎలక్షన్స్లోనే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధినేత జగన్మోహన్ రెడ్డి గారి కుమార్తె కూడా ఎలక్షన్లో పార్టిసిపేట్ చేయాలి.
ఆమె కూడా ఒక ఎమ్మెల్యే స్థానం లేకపోతే ఎంపీ స్థానంలో పోటీ చేయాలి. వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారి వారసత్వాన్ని ఆయన కుమార్తెలు కొనసాగించాలి అని కూడా అభిమానులు కోరుకుంటున్నారు. థ్యాంక్ యూ సో మచ్.